చూడండి గోంగూర పచ్చడి అండి. ఇది చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా గోంగూర పచ్చడి అండి. ఇది పలావ్లోకి, ఓన్లీ పలావ్లోకి అండి, మామూలు రైస్లోకి కాదు. పలావ్లోకి ఎలా చేసుకోవాలో గోంగూర పచ్చడి విధానం ఏంటో మన వీడియోలోకి వెళ్ళి చూద్దారండి. చూడండి, నోరు ఊరిపోయే గోంగూర పచ్చడి ఆంధ్ర స్టైల్లో పలావ్లోకి, ఓన్లీ పలావ్లోకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వచ్చేసి స్పెషల్ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడి అంటే మన రోటి పచ్చడి కాదు, మామూలుగా కాదండి. పలావ్లోకి స్పెషల్ గా చేస్తున్నానండి. పలావ్లో చేసుకునేది గోంగూర పచ్చడి ఎలా చేయాలో దాని విధానం ఏంటో చూపిస్తానండి. ఇదిగోండి, గోంగూర వచ్చేసి 2 కట్టలు తీసుకున్నాండి. దీంట్లోకి ఈసారి మామూలు కొండ గోంగూర కొంచెం, మంచి గోంగూర కూడా కొంచెం వేసానండి. మంచి గోంగూర తెలుసుగా, పులుపు తక్కువ ఉండేది, ఇదేం పులుపు ఉండేది. 2 కలిపానండి. ఇది వెరైటీగా 2 కలిపి చేస్తున్నానండి గోంగూర పచ్చడి పలావ్లోకి. రైస్ లోకి కాదండి, ఓన్లీ పలావ్లో తినడానికి చేస్తున్నానండి. ఇదిగో గోంగూర వచ్చేసి 2 కట్టలు తీసుకొని శుభ్రంగా ఒలుచుకొని కడుక్కున్నాను. చూసుకుంటది బాగా కడుక్కొని ఇలా బుట్టకేసుకున్నానండి. చూడండి, ఫస్ట్ ఒక ఎల్లడిపు బాండి పెట్టుకోవాలండి. మీ ఇష్టం అండి, బాండి పెట్టుకునే బాండికి. నేను మాత్రం డేషా పెట్టుకున్నానండి. మన తెల్ల డేషా ఉంటుంది కదా, అదైతే చాలా బాగుంటుందండి గోంగూరకి. నేను ఒక డేషా పెట్టుకున్నా. కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఫస్ట్ ఒక అరగంట ఆయిల్, ఈ గంట ఇదిగోండి ఇంకా మిగిలిచ్చా ఒక అరగంట ఆయిల్. ఈ ఆయిల్ బాగా వేడెక్కాలండి. చూడండి, చక్కగా ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలండి, ఒక సన్నగా కోసుకున్న ఒక ఉల్లిగడ్డ, అండి, ఒక టమాటా కొంచెం వేసుకోవాలండి. టమాటా కొంచెం, ఒక టమాటా, 4 పచ్చిమిరకాయలండి. ఇగోండి పచ్చిమిరకాయలు వచ్చేసి 3 పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నా. చూడండి, ఇప్పుడు మనం టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసుకున్నాం కదా. ఇప్పుడు గోంగూర వేసుకోవాలండి. గోంగూర వచ్చేసి మనం చెప్పాం కదా 2 కట్టలు. చూడండి, గోంగూర వేసాం కదా. గోంగూర వేసాక మనం అల్లం వెల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాక వాటర్ పోసుకోవాలండి. ఒక్క పావు చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇది బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ వాయిస్ ఇందానాంచి రాలేదండి. వాయిస్ ఎందుకనో ఇది కట్ అయిపోయింది. నేను వాయిస్ ఇస్తున్నానండి. ఇగోండి, గోంగూర మొత్తం చక్కగా మనం గెంటితో నింపుకున్నామండి. మనం ఎక్కడా పచ్చడిలాగా చేయకుండా. ఇప్పుడు మళ్ళీ ఒక గంట ఆయిల్ పోసుకోవాలండి. ఒక గంట ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు గంట ఆయిల్ పోసుకొని ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి వచ్చేసి 1/4 స్పూన్ అండి. చిన్న స్పూన్తో 1/4 స్పూను ధనియాల పొడి. ఇప్పుడు తగినంత ఉప్పు అండి. కొంచెం జీలకర్ర వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అయిపోయిందండి మన గోంగూర పచ్చడి. మన ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి అయిపోయిందండి. చాలా బాగా వచ్చిందండి. ఇది ఓన్లీ పలావ్లోకి సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా మీరు కానీ ఇలా రెడీ చేసుకుంటే అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర కొంచెం, పొద్దున కొంచెం ఇప్పుడు వేసుకోవాలండి. కొత్తిమీర కొంచెం, పొద్దున కొంచెం వేసుకోవాలి. వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే, వాయిస్ ఎందుకు అనో రాలేదండి, కట్ అయిపోయిందండి. బాయ్, గుడ్ బాయ్ అండి, అందరికి బాయ్.